6 తక్కువ వచ్చింది బ్యాగ్ ఏంటిరా తక్కువ వచ్చింది కదా. ఏ బ్యాగ్ పెట్టాల్సిన లేదు. బ్యాగ్ పెట్టకుండా ఛానల్ సెర్చ్ చేయొచ్చు. ఈ బ్యాగ్ నేను చెప్తాను ఎలా బిగించాలో అసలు ఛానల్ అనుకో. ఎప్పుడైనా సరే ఛానల్లో నీకు చదువుకున్న లూజ్ వచ్చేటప్పుడు ఈ ఛానల్లో మనకి అడ్జస్ట్మెంట్ నచ్చుతాడు. ఇవి ఉన్నాయి కదా హోల్స్ కొంటే ఎక్కువ అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఎలా వస్తుంది చూడు, ఎక్కడ ప్యాకింగ్ కూడా పడదు. అలాగా మన పాత సోదరులకి చిన్న మన ఛానల్స్ గురించి చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే చాలామంది తెలిసే ఉంటుంది. మీకు డస్ట్ లూజ్ అయినప్పుడు ప్యాకింగ్ పెట్టేస్తూ ఉంటారు. అటు ఇటు చాలా డిస్టర్బెన్స్గా ఉంటారు. మనం ప్యాకింగ్ పెట్టకంటే వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ప్యాకింగ్ అనేది పడదు. చెరువు లూజ్ అయినా 6 అమౌంట్ లూజ్ అయినా ప్రాబ్లం ఉండదు, 4 అమౌంట్ లూజ్ అయినా ప్రాబ్లం ఉండదు. అందుకే ఒకసారి మీకు ఎలాగో ఒకసారి బిగించి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓన్లీ డెలివరీ వాళ్ళ గురించి మాత్రమే వీడియో. చాలామంది మా కార్మిక సంస్థ తెలిసే ఉంటుంది. డెలివరీ వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అలాగా ముందుకుంటా మనకి కంపెనీ కూడా ఇచ్చిన ఈ హోల్స్ ఉన్నాయి కదండి. ఈ హోల్స్లోనే మనం స్క్రూ బిగించుకోవాలి. మనం స్టార్టింగ్ ఏం చేస్తాం, చాలామంది అంచులు బిగించేస్తాం స్క్రూ అంటాం. కాదు, మనం ఇక్కడి నుంచి అడ్జస్ట్మెంట్ ఇచ్చారు కదా కటింగ్స్, ఈ కటింగ్స్లో మాత్రమే స్క్రూ బిగించుకుంటే అప్పుడు మనకి ఈజీగా ప్యాకింగ్ పడకుండా ఈ ఛానల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. ఓకే, మీకు ఒకసారి బిగించి చూపిస్తాను చూడండి. ఈ గ్యాప్లో మాత్రం మనం స్క్రూ బిగించుకుంటే మనకి ఎక్కడ ప్యాకింగ్ అనేది పడదు. స్క్రూ లూజ్ వచ్చినా సరే, మోల్ అన్నా సరే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, చూడండి, గ్యాప్ చూపించండి. గ్యాప్ చూడండి ఎంత ఉందో దగ్గర ఛానల్ ఎంత లూజ్ ఉంది. నేను ప్యాకింగ్ లేకుండా మీకు ప్యాకింగ్ పెట్టకంటే గ్యాప్ ఎలా సెట్ చేస్తాను చూడండి. ఓకే, ఈ స్కూటర్ ఇలా పెట్టి ఇలా మెటికిస్తే మనకి గ్యాప్ అన్నది స్క్రూ రాకుండా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇది కూడా సేమ్ అంతే. మనకి గ్యాప్ ఎక్కడ కావాలంటే అది వస్తుంది. ఇటు అటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ గ్యాప్ అన్నది మనకి సమ్మె గ్యాప్ మీరు ప్యాకింగ్ పెట్టాల్సిన పని ఉండదు. ఛానల్ కరెక్ట్గా ఆడుతుంది. అలా బ్యాక్ ఇది కూడా మనం పెట్టించుకుంటే మీకు ఎంత ప్యాకింగ్ పడుతుందో ఇలాగ అడ్జస్ట్మెంట్ అవుతుంది. మనం ప్యాకింగ్ పెట్టాల్సిన పని ఉండదు. బ్యాక్ వెళ్ళి అలాగే ఉంటుంది. ఇలా ప్యాకింగ్ పెట్టాల్సిన పని ఉండదు. మనకి ప్యాకింగ్ లూజ్ వచ్చేస్తుంది. లూజ్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం రెండు పక్కన అడ్జస్ట్మెంట్ ఒక వెళ్ళి ఉన్నా మూడు ఉన్నా మీకు ఈజీగా వస్తుంది. చూసారా, ఇప్పుడు ఈజీగా మనకు వచ్చింది. ప్యాకింగ్ అన్నది ఎక్కడా పడలేదు. చూడండి, ఇప్పుడు డస్ట్ అన్నది ఫిట్నెస్ ఇదిగోండి. ఇప్పుడు సరిపోయింది కదా, ప్యాకింగ్ అనేది గ్యాప్ లేదు. ఇక్కడ మనకి రెండు పక్కన గ్యాప్ వచ్చింది, సబ్జెక్ట్ గ్యాప్స్. ఒక మెల్లున్నా మూలున్నా సరే మనకి ప్యాకింగ్ అన్నది పడదు. ఓకే ఫ్రెండ్స్, మనం దేనికి ప్యాకింగ్ పెట్టాల్సిన పని ఉండదు. డస్ట్ మనకు వచ్చినా సరే నేను చెప్పినట్టు చేస్తే మీకు ఎక్కడ ప్యాకింగ్ పడాల్సిన పని ఉండదు. ఈజీగా డస్ట్ అన్నది ఫ్రీగా ఆడుతుంది. ప్యాకింగ్ అన్నది పడదు. ఫ్రీ మన ఫ్రీగా డస్ట్ ఆడుతుంది. ఓకే, ఓకే.